టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తప్పించి తిరుమల పవిత్రతను కాపాడాలంటూ ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు అనర్హుడని అన్నారు. అందరికీ ఇష్టమైన దైవం టీటీడీ తిరుపతి వెంకటేశ్వర స్వామి. ప్రపంచ దేశాల్లో కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి, మొక్కులు తెచ్చాలని చెప్పి ఎంతో మంది కోరుకుంటా ఉంటారు. అటువంటి పవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు ఆయన డబ్బులున్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని జాకిలతో లేకుండొచ్చు, కానీ అంత పెద్ద గుడికి అతను అర్హుడా లేదని చెప్పి ఆలోచించకుండా అటువంటి వ్యక్తిని రీసెంట్ గా వీడియోలు చూస్తా ఉంటే ఒక మహిళ మీద చేతులు వేసుకోవటం, అసభ్యంగా ప్రవర్తించడం, ఇటెన్నో వీడియోలు చూశాను. ఇటువంటి వ్యక్తి ఒక చైర్మన్ గా ఉండటం అనర్హుడని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ నాయుడు లాంటి చాలా ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు, ఆయన నియమించే ముందే ఒక లేడీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇతని బిహేవియర్ మంచిది కాదు, ఇతను ఉమనైజర్ అని చెప్పేసి రిటర్న్ గా లెటర్లు కూడా రాస్తే మీ స్వార్థం కోసం, మీ రాజకీయాల కోసం పరమ పవిత్రమైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి ఇటు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఈ బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో అలిగేషన్లు వచ్చినాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా మంది